Hi viewers, welcome back to our channel All-in-One Film Updates. Review of the day Sikandar starring by Salman Khan and Rashmika Mandanna అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు. మూవీ చూసాను గైస్. మూవీ చూసిన తర్వాత అసలు తీసింది మురగదాస లేకపోతే మురిగిపోయినాడా అనిపించింది. నేను సినిమా చూసి మీరు వచ్చారనుకుంటున్నారు, నేను సినిమా హాల్లోనే చచ్చిపోయాను. ఇప్పుడు రివ్యూ చెప్పేది వచ్చేసి నా ఆత్మ చెప్తుందన్నమాట. నాలాగా చనిపోవాలంటే మీరు ఖచ్చితంగా హాల్కి వెళ్లాల్సిందే అనమాట. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటి అనే విశేషాలు ఫర్దర్ డీటెయిల్స్ లో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే ఒక హార్ట్, ఒక కళ్ళు, ఒక లంగ్స్, అంతే. ఇదే స్టోరీ ప్లాట్. ఇదేరా స్టోరీ ప్లాట్ అయిన తర్వాత నా లంగ్స్, హార్ట్, ఐస్ అన్ని పోయాయి. ఇప్పుడు మీరు సినిమా చూసినా గానీ మీ లంగ్స్, ఆర్గాన్స్ అన్ని వెళ్ళిపోతాయి అనమాట. అసలుకి లిటరలీ సీన్ అయినా మంచిగా ఉంటదని సినిమా క్లైమాక్స్ వరకు నేను చూశాను ఫ్రెండ్స్. అలా చూస్తూనే సినిమా అయిపోయింది, కానీ సినిమాలో ఒక్క బెస్ట్ సీన్ అయితే నాకు కనపడలేదు. ఆ బెస్ట్ సీన్ కోసం వచ్చిన కోపం పక్క నుండి కొరికేయాలి, చంపేయాలన్నంత మెంటల్ ఎక్కిచ్చేసింది ఆ సినిమా. మూవీలో ఫస్ట్ హాఫ్ ఎలా ఉందో తెలుసా? ఫస్ట్ హాఫ్ అసలుకి మురుగదాస్ గారు ఎందుకు తీశారు అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ లో చూసుకుంటే సెకండ్ హాఫ్ అసలుకి దేనికి తీసాడు, అక్కడతో ఆపేసి ఉంటే డబ్బులైనా సేవ్ అయి ఉండే కదా ప్రొడ్యూసర్ కి అనిపించింది. మూవీలో ఏమైనా పాజిటివ్ ఉందా అంటే ఇప్పుడు చెప్పాను కదా, అదే పాజిటివ్. అంతకు మించి ఇంక మూవీలో ఏముండదు. ఈ ఓడ ఒకటి వినాలనుకున్నారు కదా, అదొకటే ఉంటది అంతే. ఇంకా మూవీలో అంతకు మించి ఏముండదు. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఒక చాట భారతంతో నెగిటివ్స్ అయితే ఉన్నాయి మూవీలో ఒక సీన్ అయితే ఉంటది భయ్య. హీరోయిన్ అయితే విలన్స్ అయితే చంపబోతా ఉంటారు. ఆ విషయం తెలిసి హీరోయిన్ అయితే అక్కడికి వస్తుంది. తీరా ఫైట్ అంతా అయిపోయిన తర్వాత ఒక బాంబ్ బ్లాస్ట్ అయితే జరగద్దు అనమాట. మన హీరో అయితే హగ్ చేసుకుంటారు హీరోయిన్ ని. బట్ రాయ్ అయితే ఎప్పుడు దిగిందో తెలియదు, బట్ హీరోయిన్ అయితే చచ్చిపోద్ది. వాటే సీన్ కదా. ఇలాంటి తూర్తంబక్కర్ సీన్ అయితే నేను ఇంతవరకు చూడలేదు భయ్య ఏ సినిమాలోను. కనీసం వర్స్ట్ అనే దాంట్లో కొంచెమైనా బెస్ట్ అనేది ఉంటది. బట్ ఇది వర్స్ట్ కే వర్స్ట్ సినిమా. ఇంకో సీన్ ఉంటది భయ్య, విలను హీరోని చూసి చంపాలని చెప్పి చేజ్ చేస్తా ఉంటాడు అనమాట. అక్కడి నుంచి వాలి అయితే ఇస్రాలనుకుంటాడు. హీరో ఏమో ఒక సైడ్ రోడ్లో వెళ్ళిపోతాడు, ఇంకో సైడ్ లో విలన్ వెళ్ళిపోతా ఆ వాలి దాంట్లోనే పడిపోయి కారులోనే మంటల్లో చచ్చిపోతాడు. అంటే హీరో చంపబల్లే, ఓడే చచ్చిపోయాడు కారులో. ఇదేం సీన్ రా అనిపించింది నాకు మూవీలో చూసిన తర్వాత. ఇంకో సీన్ లో డాక్టర్ వచ్చేసి మాట్లాడుతూ ఉంటాడు మన హీరో సల్మాన్ ఖాన్ తో. కళ్ళు దించుకొని చూస్తూ ఉంటాడు. అసలు వాడు నిద్రపోతున్నాడా లేకపోతే డాక్టర్ చెప్పేది వింటున్నాడా లేదా నాకు ఒక్కటైతే అర్థం కాలేదు. అసలు నిజంగా సినిమా డైరెక్టర్ మన మురుగదాస్ గారు తీసేశారా లేకపోతే ఉత్తి కెమెరామ్యాన్ తీసాడా నాకు అర్థం కాల. హీరోయిన్ అయితే చచ్చిపోయి ఉంటది, బట్ సెకండ్ హాఫ్ లో మన హీరోకి మాత్రమే కనిపిస్తూ ఉంటది అనమాట. అప్పుడప్పుడు ఊహించుకుంటా ఉంటాడు ఇన్స్టాల్మెంట్ లో. ఆ సీన్ లో ఒక ఎమోషన్ ఉండదు, ఒక సీన్కి సంబంధం ఉండదు. అసలు ఎందుకు పెట్టావరా బాబు అనిపిస్తుంది. సీట్ లో కూర్చున్నప్పుడు ఆ సీన్ చూస్తుంటే నా చెప్పుతో నేను కొట్టుకుంటే బాగుండు అనిపించింది. ఇంకొక బెస్ట్ వర్స్ట్ సీన్ చెప్పమంటారా? మన హీరో అయితే విలన్ కి అయితే ధమ్కియాలని వెళ్తాడనమాట. అక్కడ కింద అయితే పిల్లర్లకి ఒక బాంబు పెట్టుంటాడు. ఒక పిల్లర్కి బాంబు పేల్చంగానే మన విలన్ అయితే భయపడిపోయి సంతకాలు పెట్టేస్తాడు. అబ్బా ఏం రాడ్లో సీన్ రా సామే అనిపించింది నాకు. అదొక ఎలివేషన్ అంట. ఇంకో సీన్ అయితే చెప్తానమాట. ఆ సీన్ వినిన తర్వాత మీకు కిడ్నీలో రాళ్ళు అనేవి ఏర్పడతాయి. అంటే హీరోయిన్ చనిపోయిన తర్వాత హీరోయిన్ ఆర్గాన్స్ అయితే కొంతమంది లేడీస్ కి అయితే ఇస్తుంది అనమాట. అంటే తన ఆర్గాన్స్ అనేది డొనేట్ చేస్తుంది అనమాట. ఆ ఆర్గాన్స్ ఫైనల్ గా 2-3 లేడీస్ కి పోతుంది. అందులో హీరోయిన్ హార్ట్ అనేది ఒక అమ్మాయికి అయితే వెళ్తుంది అనమాట. తనైతే తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయ్యేసరికి మన హీరో వచ్చేసి 4 నీతి మాటలు చెప్తాడు. అక్కడ రివీల్ చేస్తాడు ఒకడు. మన హీరో వచ్చేసి రాజ్ అనమాట, పెద్ద తోపు తురుము అని చెప్పి రిలీజ్ చేయంగానే ఇక్కడ హీరోయిన్ అంత పట్టుదలగా వాడినే చేసుకుంటాను, వాడినే లవ్ చేస్తాను బ్రేకప్ అయిన హీరోయిన్ నేను వాడిని పెళ్లి చేసుకోను, మీ వైఫ్ హార్ట్ ని ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పేసి మారిపోద్ది. ఇది ఎక్కడరా నాయన డ్రామా అనిపించింది నాకు. ఇంకొక పెద్ద మిస్టేక్ ఏందో తెలుసా ఈ మూవీలో? మన విలన్ అయితే ఈ డొనేట్ చేసిన ఆర్గాన్స్ డొనేట్ చేసి ఉంటారు కదా, వాళ్ళందరినీ చంపేస్తా అంటాడు. కానీ క్లైమాక్స్ వచ్చేసరికి ఒక్కను కూడా ఏం చేయడు. వస్తుంది కదా, నేను బాగా నవ్వుకున్నాను మూవీలో. ఇదంతా చేసింది విలన్ కి వచ్చింది ఏంటంటే ఏమీ లేదు. ఇంకా ఫైనల్ గా మనోడు హీరో వచ్చేసి ఈ విలన్ కి వెళ్ళి చెప్తాడు అనమాట, నేను నీ కొడుకుని చంపలేదు, ఆడ యాక్సిడెంటల్ గా వాడే చచ్చిపోయాడు అని చెప్పి. ఇదేదో ముందే చెప్పొచ్చు కదా. ఇదంతా జరిగి ఇదంతా పోయి ఇంతమంది నాశనం అయిపోయి ఇంతమంది జరిగిన తర్వాత పోయి మన హీరో చెప్తాడు అనమాట. అదిరిపోయింది కదా, మీకు మైండ్ బ్లోయింగ్ కదా. ఇదే సినిమా. క్లైమాక్స్ లో మన సల్మాన్ ఖాన్ గాని ఒక డైలాగ్ అయితే కొడతారనమాట. సల్మాన్ ఖాన్ వచ్చేసి బెస్ట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్ అని అంటాడనమాట. నాకు ఈ సినిమా చూసిన తర్వాత వరస్ట్ మూమెంట్ ఆఫ్ లైఫ్ అనిపించింది. సల్మాన్ గారి క్యారెక్టరైజేషన్ గానీ, అసలు ఆ కాజల్ గారి క్యారెక్టరైజేషన్ ఎందుకు పెట్టారు నా తప్పిలా క్యారెక్టర్. ఇంకా సత్యరాజ్ పర్ఫార్మెన్స్ అయితే వరస్ట్ పర్ఫార్మెన్స్.
హీరోయిన్స్, ఇంకా మెయిన్ గా చూసుకుంటే ఆ ఇద్దరు ముగ్గురు లేడీస్ చేశారు. వాళ్ళు మాత్రం కళ్ళు, హార్ట్లు, లంగ్స్ దొబ్బేసి వాళ్ళ క్యారెక్టరైజేషన్ ని వరస్ట్ గా ప్రెజెంట్ చేశారు డైరెక్టర్. ఇంకా ఫైటింగ్ అని ఆ యాక్షన్స్ అనేవి చూస్తే మాత్రం మీకు ఖచ్చితంగా మీకు హార్ట్ అటాక్ వచ్చినా అసలు షాక్ అవ్వలేదు. ఇంకా డైరెక్టర్ మురుగదాస్ గురించి మాట్లాడుకుంటే ఇంత మంచి సినిమాలు ఇచ్చిన అంటే గజనీ గాని, తుపాకీ, కత్తి ఇలాంటి బెస్ట్ సినిమాస్ తీసిన ఈయనేనా ఈ సికిందర్ సినిమా తీసింది, లేకపోతే డబ్బులు ఇస్తానంటే నా పేరేమని చెప్పి అన్నాడా, ఏందో నాకేం అర్థం కావట్లా. అసలు మురుగదాస్ గారు ఇంత మురిగిపోయిన సినిమా ఎందుకు తీశారు నాకు అర్థం కావట్లేదు. ఇక రేటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారేమో. ఈ మూవీకి నేను రేటింగ్ కూడా వేయబడలేదు, నేను ఆల్రెడీ చచ్చిపోయాను కాబట్టి. అసలు ఈ మూవీకి రేటింగ్ అనే పదం వాడడం కూడా తప్పే. ఇంకా ఫైనల్ గా ఈ మురిగిపోయిన మురుగుల్లో సినిమాకి మీరు వెళ్ళాలనుకుంటే ఇంకా మీ చాయిస్. మీరు వెళ్ళారంటే మీ డబ్బులు బొక్క, మీ టైం బొక్క, ఆఖరికి మీ హార్ట్, లంగ్స్, ఐస్ అన్ని అమ్మినట్టుగానే మీకు అన్ని బొక్కే. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకో న్యూ రివ్యూతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ బాయ్, సైన్ ఆఫ్ గైస్.